భారత రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన ప్రాథమిక విధుల గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అసలు ఈ విధులు ఎందుకు? ఒక రాజ్యాంగం తన పౌరుల నుండి ఖచ్చితంగా ఏమి ఆశిస్తుంది? ప్రాథమిక హక్కులను అమెరికా నుండి స్ఫూర్తి పొందితే ఈ ప్రాథమిక విధులను అప్పటి రష్యా మోడల్ నుండి గ్రహించారు. 1976లో ఇందిరాగాంధీగారు నియమించిన స్వరణ్ సింగ్ కమిటీ మొదట 8 విధులను సిఫారసు చేసింది. కాని 42వ సవరణ ద్వారా 10 విధులు చేర్చారు. ఆ తర్వాత 2002లో 11వ విధిని జతచేశారు. ఈ 11 విధులను రాజ్యాంగంలోని పార్ట్ 4ఏలో ప్రత్యేకించి ఆర్టికల్ 51A కింద శాశ్వతంగా పొందుపరిచారు. ఈ 11ంటిని ఒకేసారి గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. అందుకే వీటిని 3 ప్రధాన విభాగాలుగా అర్థం చేసుకుందాం. మొదటిది దేశం పట్ల విధులు. జాతీయ జెండాను, గీతాన్ని గౌరవించడం, దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం ఇందులో ముఖ్యం. అలాగే అత్యవసర పరిస్థితుల్లో దేశాన్ని రక్షించడం, జాతీయ సేవలో పాల్గొనడం కూడా ప్రతి పౌరుడి కనీస బాధ్యత. రెండవది సమాజం పట్ల విధులు. సోదరభావం పెంపొందించడం, మన సంస్కృతిని కాపాడటం, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని రక్షించడం. అంతేకాదు అడవులు, నదులు లాంటి పర్యావరణాన్ని రక్షించడం, మూగజీవుల పట్ల కరుణ చూపడం కూడా తప్పనిసరి. మూడవ విభాగం చూస్తే శాస్త్రీయ దృక్పథం పెంచుకోవటం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటం. సరే, 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా చేర్చిన ఆ 11వ విధి ఏంటో తెలుసా? అది విద్యా హక్కు. పిల్లల ప్రాథమిక హక్కుకు, తల్లిదండ్రుల బాధ్యతకు మధ్య ఉన్న లింకుని ఇది అద్భుతంగా కలుపుతుంది. 6 నుండి 14 ఏళ్లలోపు పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కనీస బాధ్యత. అయితే ఇక్కడో ఆసక్తికరమైన పాయింట్. ఎవరైనా ఈ 11 విధులను పట్టించుకోకపోతే చట్టపరంగా ఏమవుతుంది? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ ప్రాథమిక విధులు న్యాయబద్ధమైనవి కావు. అంటే కోర్టు ద్వారా వీటిని ఎవ్వరూ అమలు చేయలేరు. ప్రాథమిక హక్కుల్లా కాకుండా ఈ విధులను బలవంతంగా అమలు చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కాబట్టి ఇవి శిక్షలు వేసే చట్టాలు కావు. ఇవి మనందరికీ ఒక ముఖ్యమైన నైతిక దిక్సూచిలా మాత్రమే పనిచేస్తాయి. ఇదంతా చూశాక ఒక ప్రశ్న మిగులుతుంది. ఈ విధులు కేవలం సాధారణ సలహాలా, లేక ఒక గొప్ప గణతంత్ర దేశానికి అసలైన పునాదులా?